హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకూరి సిస్టర్స్ వ్లాగ్స్. ఇవాళ ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అవే పరోటాలు. పరోటాలు అనేవి సాఫ్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తున్నాను. చాలామందికి పరోటాలు ప్రిపేర్ చేసినప్పుడు పైన లేయర్ అంతా హార్డ్గా అవుతుంది, చల్లారిపోయిన తర్వాత సాగుతూ వస్తాయి కదా. ఈ వీడియోలో చూపిస్తున్న టిప్స్ని ఫాలో అయితే మీకు పరోటాలు అనేవి చాలాసేపు అయినా కూడా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ నేను దీనికి కాంబినేషన్గా ఇవాళ లంచ్లోకి ఆలూ కుర్మా చేశాను. సో ఇది రైస్లోకి చపాతీలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. సో నేను ఈ కర్రీని ఇంకోసారి వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తాను. సో టేస్టీ పరోటాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా యాడ్ చేసుకోవాలి. మీరు ఈ మైదా బదులు గోధుమ పిండి కూడా వాడొచ్చండి. కాకపోతే బయట హోటల్ స్టైల్లో లాగా ఆ టెక్స్చర్ రావాలంటే మైదానే యూస్ చేయాలి. లేదు మీరు హెల్దీ ఆప్షన్గా గోధుమ పిండి యూస్ చేసుకుంటానన్నా కూడా మిగతా ప్రాసెస్ అంతా సేమే, మైదా బదులు గోధుమ పిండి యూస్ చేసుకోండి. 2 కప్పుల మైదా తీసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది పరోటాలో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. దీంట్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఎందుకు యాడ్ చేసుకోమన్నానంటే, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, పరోటాలు అనేవి చాలామందికి చేసిన కొంతసేపటికి హార్డ్ అయిపోతున్నాయి, లేకపోతే మైదా వల్ల సాగుతున్నాయి అని చెప్పేసి ఇలా ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పరోటాలు అనేవి సాగకుండా చాలాసేపు అయినా కూడా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని రవ్వ సాల్ట్ అన్ని పిండిలోకి బాగా పట్టేలాగా పొడి పిండిని ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. పొడిపిండిని అంతా కూడా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేసేయడం వల్ల పిండి లూజ్ అయిపోతుంది. సో దానివల్ల మీకు ఎక్స్ట్రా పిండి పడితే కొలతలు అనేవి అటు ఇటు అయిపోయి పరోటాలు అనేవి హార్డ్గా కానీ లేకపోతే సాగినట్టు కానీ వస్తాయి. సో ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కరెక్ట్గా కలుపుకుంటే పరోటాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చాలామంది వాటర్ బదులు చపాతీలు అలా చేస్తున్నప్పుడు చల్లార్చి పెట్టుకున్న పాలు అనేవి యూజ్ చేస్తుంటారు. మీరు పరాటాలు కూడా నీళ్ళకు బదులు పాలతో మిక్స్ చేసుకోవచ్చండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. దానివల్ల టెక్స్చర్ పాడవడం అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు పిండి అనేది పొడి పిండి ఎక్కడా లేకుండా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ పిండిని ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా కూడా ఎక్కడ క్రాక్స్ లేకుండా బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పిండి మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల పిండి అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది, పరాటాలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇలా అప్లై చేసేసుకొని ఒక 20 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఆయిల్ అనేది ఇలా పరాటాలకు ఒకటే కాదండి, రోటీ చపాతీ పూరి ఏది చేసినా కూడా పైన ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే పిండి అనేది ఇంకా సాఫ్ట్గా అవుతుంది. ఇది మనకి చపాతీలు చేసుకునే బోర్డు పైన చేసుకోవాలి అంటే చాలా కష్టం అండి పరాటాలని. కాబట్టి కౌంటర్ టాప్ని నీట్గా క్లీన్ చేసేసుకొని దానిపైన పెట్టుకొని ఇలా పిండి అంతా కూడా ఇంకొక 5 నిమిషాలు బాగా సాఫ్ట్గా నీట్ చేసుకోవాలి. ఇంకో 5 నిమిషాలు కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఉండల్ని సపరేట్ చేసుకోవాలి. మరీ పెద్దవి కాదు, అలానే మరీ చిన్నవి కాదు, మీడియం సైజులో ఇలా బాల్స్ అనేవి సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పిండి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నంత కన్సిస్టెన్సీలో ఖచ్చితంగా ఉండి తీరాలి. మరీ హార్డ్గా ఉంటే పరోటాలు కూడా హార్డ్గా వస్తాయి, అలానే మరీ సాఫ్ట్గా ఉంటే రుద్దుకోవడం అనేది బాగా కష్టమైపోతుంది, స్టిక్కీగా అయిపోతుంది. ఇలాగ అన్నీ ఒకసారి మళ్ళీ రోల్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. నేను తీసుకున్న 2 కప్పుల మైదాతో అంటే సుమారుగా ఒక 150 గ్రాములు ఉంటుంది. దాంతో నాకు 5 పరాటాలు అయ్యాయండి మీడియం సైజ్తో. ఇలా ఒక ఉండని తీసుకొని చేత్తో కొంచెం స్ప్రెడ్ చేసి ఆయిల్ అప్లై చేసుకొని చేత్తోనే కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు చపాతీ కర్రని తీసుకొని దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకోండి. దానివల్ల మీకు మైదా అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మీకు వీలైనంత వరకు పల్చగా రుద్దుకోండి. ఇలా మీకు ఎంత వీలైతే అంత పల్చగా పరాటాని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన కొంచెం పొడిపిండి కూడా అప్లై చేసుకొని మొత్తం పరాటా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనివల్ల మనకి పరాటాలు అనేవి అతుక్కోకుండా ఉంటాయి, అంటే లేయర్స్ కట్ చేసినప్పుడు అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలా ఒక చిన్న నైఫ్ కానీ లేకపోతే పిజ్జా కట్టర్ కానీ తీసుకొని మీకు వీలైనంత సన్నగా ఘాట్లు అనేవి పెట్టుకోండి.
చూపిస్తున్నాను కదా, ఇక్కడ వీలైనంత సన్నగా ఘాట్లు పెట్టుకోండి. నేను ఇక్కడ నార్మల్ పరాటా చేస్తున్నానండి, నేను లచ్చా పరాటా చేయట్లేదు. అంటే కేరళ స్టైల్ పరాటాకి చాలా లేయర్స్గా వస్తాయన్నమాట. సో అది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇది నార్మల్గా మనకి బయట హోటల్ స్టైల్లో దొరికే నార్మల్ పరాటాలానే అనమాట, ఎక్కువ లేయర్స్ కనిపించవు. సో ఇప్పుడు ఈ లేయర్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఆ లేయర్స్కి అంతా కూడా అప్లై చేసుకోండి. ఇప్పుడు నైఫ్తో కానీ లేకపోతే చేత్తో కానీ ఇలా అంటుంటే మీకు లేయర్స్ అన్నీ విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ లేయర్స్ అన్నిటిని కూడా ఇలా ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఒక రోల్ లాగా చేసుకోండి. ఇప్పుడు దానిపైన ఇంకొక 1/2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆ రోల్ అంతా కూడా పట్టించండి. ఇలా పిండికి అంతా కూడా పట్టించిన తర్వాత దీన్ని ఇలా రోల్ చేసుకోండి. దీనిపైన ఇంకొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని కొంచెం ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిండిని రోల్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, దాన్ని చేత్తోనే ఎంత వీలైతే అంతలా మీరు ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు చపాతీ కర్రను తీసుకొని దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా పైన కొంచెం రోల్ చేసుకోండి. ఇలా ఉండాలండి, ఎక్కువ మందంగా ఉండకూడదు, ఎక్కువ పలుచగా ఉండకూడదు. సో ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ అనేది చాలా హీట్ అయి ఉండాలన్నమాట. ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఆయిల్ వేయకుండా ఒక సైడ్ పరాటాని బాగా కాలనివ్వాలి. మంట అనేది మరీ లో ఫ్లేమ్లో ఉంటే పరాటాలు అనేవి అప్పడల్లాగా వస్తాయండి. అలా అని మరీ హై ఫ్లేమ్లో పెట్టుకున్న పైనంతా కాలి లోపల కాలక పచ్చి పచ్చిగా ఉంటాయి. మనం పరాటాలు అనేవి మైదాతో చేస్తున్నాం కాబట్టి కాలడానికి కొంచెం టైం పడుతుంది. సో ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా నిదానంగా కాల్చుకోవాలి. ఇప్పుడు పరాటా అనేది ఒక సైడ్ 2-3 సెకండ్లు బాగా కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆ సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇలాగా 1/2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఒక 4-5 సార్లు పరాటా అనేది టర్న్ చేసుకుంటూ అలాగే స్పాచులాతో ఒత్తుకుంటూ కాల్చుకున్నట్టయితే లోపల నుంచి పరాటాలు అనేవి బాగా కాలుతాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పరాటాలు అనేవి కాల్చుకుంటున్నానండి. ఇలా మనకి ఆ టెక్స్చర్ అనేది అర్థమైపోతుంది అనమాట. మనకి పచ్చిగా అనిపించదు, అలాగని మరీ గట్టిగా అనిపించదు. సో ఒక 4-5 నిమిషాలు బాగా కాల్చుకున్న తర్వాత పరాటాలు అనేది పక్కన తీసి పెట్టేసుకొని ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం విడివిడిగా వస్తాయన్నమాట ఆ పొరలు అనేవి. ఇలానే కేరళ స్టైల్ లచ్చా పరాటాని మనం 2 చేతులతో ట్యాప్ చేసుకుంటే చాలా లేయర్స్గా వస్తుందన్నమాట. సో పరాటాల్లోని చాలా వెరైటీస్ ఉన్నాయండి. నూల్ పరాటా ఉంది, లచ్చా పరాటా ఉంది, ఇంకా స్టఫ్డ్ పరాటాస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. నేనైతే ఇప్పుడు చేసింది నార్మల్ బేసిక్ హోటల్ స్టైల్ పరాటా అండి. సో నేను దీంట్లోకి మధ్యాహ్నం ఆలు కర్రీ చేశానని చెప్పాను కదా, సో అదే సర్వ్ చేస్తున్నాను. ఈ ఆలు కర్రీ రెసిపీని కూడా నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. సో ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కాకర్ సిస్టర్స్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.